నమస్తే. బయోచార్ బుద్ధ. ఇది బయోచార్ అంటే బొగ్గు. ఇది పైరాలసిస్ అనే ప్రక్రియ ద్వారా అతి తక్కువ ఆక్సిజన్ కండిషన్లో మనం ఏదైనా బయోమాస్ అని అంటే కట్టెలు కానీ ఆకులు కానీ ఇలాంటివి మనము పైరాలసిస్ ద్వారా దాన్ని కాల్చినప్పుడు అది బొగ్గు రూపంలో తయారవుతుంది. ఈ బొగ్గుని మనము బయోచార్ అని కూడా అంటాము. అయితే ఈ బొగ్గుని ఉపయోగించి కూడా కొన్ని వస్తువులను మనం తయారు చేయవచ్చు. అందులో ఈ బయోచార్ బుద్ధ అనేది నేను ఒకటి మోల్డ్ తయారు చేసి ఆ మోల్డ్లో ఈ బుద్ధుని తయారు చేయడం ఈ యొక్క పద్ధతి ఇక్కడ చూపెడుతున్నా. అయితే ఇందులో 2-3 పద్ధతులు ఉన్నాయి. ఒక పద్ధతి ఏంటంటే ఎపాక్సీ అని దొరుకుతుంది మనకు, రెజిన్. ఆ రెజిన్లో బయోచార్ వేసి తయారు చేయడం ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని ఉంటుంది. సో అందులో కూడా బొగ్గును వేసి మనము తయారు చేయొచ్చు. రెండు కూడా మోల్డ్స్ తయారు చేయడానికి అనుకూలంగా ఉంటాయి. అయితే మొదటి పద్ధతి ఎపాక్సీ ద్వారా చేసే దాంట్లో నేను ఇక్కడ ఎంచుకున్న బుద్ధుడి ఒక్క వెయిట్ అరౌండ్ 90 గ్రాములు ఉన్నది. అయితే ఈ ఎపాక్సీ మనము కలిపేటప్పుడు మామూలుగా అయితే ఒక హార్డనరు తర్వాత రెజిను ఈ రెండింటిని మిక్స్ చేస్తాం అన్నట్టు. సో హార్డనరు ఒక భాగం అయితే 3 భాగాలు ఎపాక్సీ రెజిన్ని కలపాలి. అయితే 45 గ్రాములు నేను రెజిన్ తీసుకొని అందులో 15 గ్రాములు హార్డనర్ కలిపితే అందులోకి మళ్ళా నేను ఒక 30 గ్రాములు బయోచార్ పౌడర్ అంటే ఈ బొగ్గుని మిక్సీలో వేసి ఫైన్గా తయారైన పౌడర్ని 30 గ్రాములు అని వేసిన. అంటే టోటల్గా 90 గ్రాములు అయ్యింది. సో ఈ 90 గ్రాములది నేను ఆ మోల్డ్ అంటే ఒరిజినల్గా నా దగ్గర ఒకటి రాతిది చిన్న బుద్ధుని విగ్రహం ఉండే. ఇది చాలా సంవత్సరాలు అయింది నేను కొని. అయితే సిలికాన్ అని మనకు ఒకటి మెటీరియల్ దొరుకుతుంది. సో దాని ద్వారా దానిని ఉపయోగించి సో ఈ యొక్క బుద్ధుని ఒక మోల్డ్స్ నేను తయారు చేసిన. అయితే ఈ మిశ్రమం ఏదైతే ఉంటుందో రెజిన్ తర్వాత హార్డనరు, దీన్ని చాలా కంటిన్యూస్గా కలపాలి. ఎందుకంటే మిక్సింగ్ మంచిగా కావాలి. అట్లే మళ్ళా బొగ్గు పౌడర్ వేసినాక కూడా చాలా కలపాలి. అంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లేదా 20 మినిట్స్ మినిమం కలపాలి. అప్పుడే అన్ని బబుల్స్ అన్నీ పోయి మిక్సింగ్ పర్ఫెక్ట్గా అయ్యి మనం ఆ మోల్డ్లో వేసినప్పుడు మనకు వచ్చిన విగ్రహం యొక్క క్వాలిటీ కానీ అది యొక్క షైనింగ్ కానీ పర్ఫెక్షన్ కానీ ఇవన్నీ అవుతాయి. సో అట్లనే సిమిలర్గా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇది కామన్గా దొరుకుతుంది. అందులో కూడా బొగ్గు పౌడర్ వివిధ శాతాలు నేను వేసి, అంటే ఒక్కోసారి 20%, 30% ఇట్లా వేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో కలిపి, అందులోనేమో ఫస్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో గ్లాస్లో ముందు మనము నీళ్లు తీసుకొని నీళ్ళల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పౌడర్ వేయాలి. అట్లనే దాని మీద మళ్ళీ బొగ్గు పౌడర్ వేయాలి. సో వేసి దాన్ని అట్లీస్ట్ ఒక 3-4 నిమిషాలు మినిమం, ఇంకా ఎంత ఎక్కువ తిప్పితే అంత మంచిది. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్, బబుల్స్ రావద్దు అనేది ఇంపార్టెంట్. సో తిప్పినాక అది మొత్తం కలిసిపోతుంది. దాన్ని మనం మోల్డ్లో పోస్తే, అయితే ఇక్కడ రెండు కూడా నేను మామూలుగా ఎపాక్సీ దానికేమో 24 అవర్స్ పడుతుంది మనకు ఇది హార్డన్ కావడానికి. సో అందులో మోల్డ్లో పోసినాక 24 అవర్స్ వెయిట్ చేయాలి. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దీన్ని మనం చేసినప్పుడు 12 అవర్స్లో కూడా అది గట్టిగా అయితే తర్వాత ఆరబెట్టుకోవచ్చు తీసి. సో ఈ విధంగా మనము బయోచార్ని ఉపయోగించి ఈ విగ్రహాలు చిన్నవి లేదా రకరకాల వస్తువులు తయారు చేస్తే దానితోటి ఏమవుతుందంటే ఒకటి నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. ఈ బొగ్గుల గుణాలు ఏముంటాయంటే చెడుని గుంజుకోవడము లేదా ఫార్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఇవ్వడము,
ఎస్పెషల్లీ పిఓపిలో మనం వాడినప్పుడు అది మనకు బ్రీతింగ్ టైప్ ఉంటుంది ఆ బుద్ధ. సో ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్లో మనం పెట్టినప్పుడు కూడా ఒక రకంగా అందులో ఉన్న చెడు వాయువుల్ని కొంచెం గుంజేసుకుంటుంది. సో ఇట్లా మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అదర్వైజ్ కూడా మనం బొగ్గు ముక్కల్ని కార్లలో పెట్టవచ్చు, ఫ్రిడ్జ్లలో పెట్టవచ్చు, అక్వేరియంలలో పెట్టవచ్చు, బాత్రూమ్లలో పెట్టవచ్చు. సో వివిధ ప్లేస్లలో కూడా మనం ఈ యొక్క బొగ్గుని మనము ఉపయోగించినట్టయితే అక్కడ పర్యావరణం అనేది చాలా మంచిగా అవుతుంది. సో ఈ విధంగా ఈ కాన్సెప్ట్ని నేను మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తున్నా. సో ఇదే బొగ్గును ఉపయోగించి నేను ఇటుకలు తయారు చేసి ఇల్లు కూడా కట్టుకుంటున్నాను ఇప్పుడు, ఇంకొక ఇల్లు. సో అట్లా మనము బ్రీతబుల్ అండ్ లివబుల్ స్పేసెస్ అనేది క్రియేట్ చేసే దాంట్లో బయోచారు దాని ఒక ఉపయోగం చాలా ఉంది. ఇది పర్యావరణానికి చాలా మంచిది. అటు క్లైమేట్ చేంజ్ని కూడా అడ్రస్ చేస్తుంది. కాబట్టి అంటే గాలున్న కార్బన్ని మనం నిక్షిప్తం చేస్తున్నాం బొగ్గు రూపంలో చాలా ఇండ్లు. సో ఎన్నో విధాలుగా మనకు ఇది ఉపయోగమవుతుంది. ధన్యవాదములు.